నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూటమి దోబుచులాడుతోందా? అమరావతి టు ఢిల్లీ, ఢిల్లీ టు అమరావతి అని చెప్పి దోబుచులాడుతున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి మాటలో వాస్తవం ఎంత ఉంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. RRR గారి విషయంలో కూటమి దోబుచులాడుతోందా? అమరావతి టు ఢిల్లీ, ఢిల్లీ టు అమరావతి అంటున్నారు అని మాటలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆయన విషయాల్లో? బీజేపీ వాళ్ళు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నుంచి రఘురామకృష్ణరాజు చుట్టూ కూటమి యొక్క రాజకీయం తిరుగుతుంది. సో రఘురామకృష్ణరాజు భారం మొత్తం చంద్రబాబు నాయుడు మీద వేసేశారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నాకు చంద్రబాబు నాయుడే చెయ్యాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రజలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఒకనొక మూమెంట్లో చంద్రబాబు నాయుడే తన భారాన్ని మోయలేక పక్కన పెట్టేశాడేమో అనేటువంటి అనుమానం ఆయనకి కలిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన కొంచెం తొందరపడి మీడియాలో కూడా వచ్చి చంద్రబాబు నాయుడిని నెగిటివ్ షేడ్లో కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు గత 3-4 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడినటువంటి తీరు చూసిన తర్వాత ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాంట్లో భాగంగా సీట్ల సర్దుబాటు అనేది లేదా సీట్లు మ్యూచువల్ చేంజ్ అనేది ఏదన్నా అవకాశం ఉంటుందా అనే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడం అంటే చంద్రబాబు నాయుడు ఇష్టం కాదు కదా. కూటమి అంటే కూటమిలో ఉండేటువంటి పార్టీలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని వాటిని కూడా ఒప్పించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ లోక్సభకు సంబంధించిన అభ్యర్థులందరినీ ప్రకటించారు. తాజాగా పెండింగ్లో ఉన్న వాటిని కూడా ప్రకటించేశారు. అసెంబ్లీలు కూడా ప్రకటించేశారు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఎక్కడ అకామిడేట్ చేయాలి ఒకవేళ చేయాల్సి వస్తే అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వరకు మాట్లాడుతున్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రచారంలో రఘురామకృష్ణరాజుని ఎక్కడ అకామిడేట్ చేయాలి, అసెంబ్లీకి తీసుకెళ్లాలా లేదంటే లోక్సభకే తీసుకెళ్లాలా, రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ పనికొస్తాడు రఘురామకృష్ణరాజు అనే దాని మీద ఆయన కొంచెం తర్జన పడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు ఇంకొక వైపు నుంచి ఆయన ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నర్సాపురం వెళ్ళారు. నర్సాపురంలో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అభిమానులు క్యాడర్ తోటి ఆయన సమావేశం అయ్యి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కూటమి నుంచి అవకాశం రాకపోతే పోటీ చేయడానికి ఇండిపెండెంట్గానైనా సరే బరిలోకి దిగుతాను అనేటువంటి సంకేతాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ సంకేతాలు ఇచ్చిన తర్వాత నుంచి బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ సీరియస్గా ఆలోచిస్తుంది. సో నర్సాపురం నుంచే పోటీ చేయాలి రఘురామకృష్ణరాజు అని అంటే ఉండేటువంటి ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానాల్లో ఒక స్థానం బీజేపీకి ఇచ్చేయాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకొని నర్సాపురంని అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని పోటీ చేయించేటువంటి అవకాశం ఒకటి. లేదు, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు కాబట్టి బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థి వర్మ కన్నా కూడా బెటర్ రఘురామకృష్ణరాజు అని చెప్పి బీజేపీ అనుకుంటే అప్పుడు బీజేపీయే కన్విన్స్ అయ్యి రఘురామకృష్ణరాజుని అక్కడి నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ వర్మ గారు నేను చెప్పేశారు కదా, బీజేపీ నుంచి అనౌన్స్ చేశారు. సర్వేలు చేసుకుంటారు కదా, లాస్ట్ మినిట్లో కూడా మారుస్తారు. నామినేషన్ వేసే ముందు రోజు కూడా మార్చే అవకాశం ఉంది. సో సర్వేలు చేయించుకుంటారు, ఎప్పటికప్పుడు సర్వేలు. ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినంత మాత్రాన ఇక నేను ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి అంటే కుదరదు కదా. అప్పటికప్పుడు అభ్యర్థులు కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. గెలవడం ప్రధానం, గెలుపు లక్ష్యంగా చేసుకుని. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే రఘురామకృష్ణరాజుకు ఉంది. ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ప్రకటించారో ఆ అభ్యర్థికి సంబంధించి బీజేపీలో ఉండేటువంటి వాళ్లే మద్దతు పలికినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ప్లస్ ఆర్థికంగా కూడా ఆయన అక్కడ ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి. ఒక పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలి, లోక్సభ కంటెస్ట్ చేయాలంటే ఆర్థికంగా ఎలాంటి వనరులు ఉండాలి అనేది అందరికీ తెలిసిందే. సో అలాంటి వనరులు వర్మకి లేవు అనేది ఒకటి కంపేర్ టు రఘురామకృష్ణరాజు. అలాగే లోకల్గా ఉండేటువంటి క్యాడర్ కానీ, లోకల్లో ఉండేటువంటి పబ్లిక్ మూడ్ కానీ రఘురామకృష్ణరాజు వైపు పాజిటివ్గా ఉంది, వర్మ వైపు పాజిటివ్గా లేదు అనేది ఇంకోటి అనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ 2 రోజుల నుంచి ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహిస్తున్న క్రమంలో ఇప్పుడు బీజేపీకి ఎంపీ కావాలా లేదంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ని క్లియర్ చేయాలా అంటే బీజేపీ చేయాలి. అది కూటమిలో ఉన్న డిస్టర్బెన్స్ అయినా క్లియర్ చేయాల్సింది బీజేపీయే.
గెలుపు కోసం నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ తీసుకోవాలి. రఘురామకృష్ణరాజుకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ఏదైతే కోరుకుంటున్నాడో అక్కడి నుంచి ఇవ్వాలి అని అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీన్లోకి వస్తారు. కానీ ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ అందరూ అభ్యర్థులు ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత రఘురామకృష్ణరాజుని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే కొన్ని లక్షల మెజార్టీతో అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వే రిపోర్ట్ని చంద్రబాబు నాయుడు ఫార్వర్డ్ చేస్తారు ఢిల్లీకి. ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ, నడ్డా కానీ, మోడీ కానీ, వీళ్ళు అక్కడ వర్మ కంటే బెటర్ క్యాండిడేట్ రఘురామకృష్ణరాజు అనుకొని అక్కడ బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని ప్రకటిస్తే అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి పీస్ఫుల్ ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఏ పార్టీలోని చేరలేదు కదా, అటు బీజేపీలో లేరు, టీడీపీలో లేరు, జనసేనలోనూ కూడా లేరు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో మాధవీలత పార్టీలో చేరకుండానే బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా. ప్లస్ అక్కడ వరప్రసాద్ బీజేపీలో అంతకు ముందు రోజే చేరాడు, తర్వాత ఇచ్చారు కదా. అది చేరిన తర్వాత ఇవ్వడం ఓకే, చేరకుండానే టికెట్ రావాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి వాదన చేరకుండా కూడా ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మాధవీలత హైదరాబాద్ కనిపిస్తుంది కదా మనకి కళ్ళ ముందు. ప్లస్ బీజేపీలో కూటమి అంటే అది పార్టీల పరంగా చూడకూడదు. ఆ కూటమిని పార్టీలకు అతీతమైనటువంటి కూటమిగా చూడాలి. ఇప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత లేనందువల్లే కూటమిలాగా కనిపించట్లేదు. వాస్తవంగా కూటమి అంటే కూటమి అభ్యర్థి అంతే. అది తెలుగుదేశమా, జనసేన, లేకపోతే బీజేపీయా అనేది కాదు. కూటమి అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి అంతే, ఎన్డీఏ అభ్యర్థి అంతే. అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, లేకపోతే బీజేపీ అభ్యర్థి, లేకపోతే జనసేన అభ్యర్థి అని చూడకూడదు. ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయాలి. అందుకే చంద్రబాబు నాయుడు సభలకు వెళ్ళినప్పుడు ప్రజాగళంలో ఎన్డీఏ అభ్యర్థి అని చెప్తున్నారు. తెలుగుదేశం అని కాదు చెప్పట్ల, ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అని చెప్పి చెప్తున్నారు. రేపు నరేంద్ర మోడీ కూడా అదే చెప్పాలి. బీజేపీ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పడు, కూటమి అభ్యర్థికి ఓటేయండి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, కూటమి అభ్యర్థికి ఓటేయండి, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయండి అని చెప్తారు. సో ఇక్కడ డీవియేషన్ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి డిస్టర్బెన్స్ల వల్లే వచ్చింది. పాలు నీళ్లు లాగా కలిసిపోవాల్సినటువంటి కూటమి ఇవాళ వాళ్ళ మధ్య కొన్ని అపోహలు క్రియేట్ అయినాయి. దానికి కారణం ఏంటి? బీజేపీ అధిష్టానం కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత బీజేపీలో కొంతమంది వైసీపీ కోర్టులు ఉండడం, ఆ కోర్టులను ఎంకరేజ్ చేస్తూ తప్పుదావ పట్టించడం బీజేపీని, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిస్టర్బెన్స్గా ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఆ డిస్టర్బెన్స్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఆ కూటమి పాలు నీళ్ళ కలిసిపోవాలంటే రెండు ఆప్షన్స్. ఒకటి తెలుగుదేశం పార్టీ ఒక సీటు త్యాగం చేసి బీజేపీకి ఈయనకి ఇక్కడ ఇవ్వడమా, లేదు బీజేపీయే ప్రకటించినటువంటి క్యాండిడేట్ని మార్చేసి రఘురామకృష్ణరాజుకు ప్రకటించడమా. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మరి బీజేపీ అది చేస్తుందనంటే చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఢిల్లీకి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మీద భారం పెట్టేశాడు రఘురామకృష్ణరాజు. కాబట్టి ఆయన మాత్రం రఘురామకృష్ణరాజు అయితే తన పార్టీకి తను ప్రజల్లోకి వెళ్ళి నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ భారం సరిదిద్దాల్సిన భారం మాత్రం చంద్రబాబు నాయుడు మీద పడింది. సో చంద్రబాబు నాయుడు దీనికి ఎంత స్మూత్గా పరిష్కారం తీసుకొస్తాడు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2-3 రోజుల్లో దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు, ప్రచారం జరుగుతుంది. సో దాని సొల్యూషన్ ఏంటంటే ఇదే, బీజేపీ కొంచెం అక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థికి సంబంధించి సర్వేలు చేయించుకొని ఆడ ఉండేటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఎవరిని పెడితే బాగుంటుంది అని చెప్పి తెలుసుకొని రఘురామకృష్ణరాజుని పెడితే ఈ మొత్తం డిస్టర్బెన్సెస్కి స్మూత్గా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కూటమి మీద కూడా నమ్మకం పెరిగే అవకాశం ఉంది.